నేను చెప్తున్నా, రేపు ఒక్కరోజే గుంటూరు కారానికి థియేటర్ లో నెక్స్ట్ డే 90% హనుమాన్ కే. సంక్రాంతి 2024 సంక్రాంతి మూవీ ఏదంటే ఒకటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మూవీ హనుమాన్. డెఫినెట్ గా తిరిగిలేదన్న, రాసి పెట్టుకోండి. క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది? అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే లాస్ట్ 5 minutes అయితే కేకలు అరుపులను గూస్ బంప్స్ వస్తాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఆ హెలికాప్టర్ సీన్ గానీ, లాస్ట్ విలన్ కొట్టే సీన్స్ గానీ, ఆంజనేయ స్వామి రావడం గానీ, అసలు మంచి కొండ ఉంటుంది కదా లాస్ట్ క్లైమాక్స్, మంచి కొండను పగల కొట్టుకుని ఆంజనేయ స్వామి వస్తాడు. నిజంగా అక్కడ బ్రేక్ పడిద్ది. పార్ట్ 2 సెకండ్ హాఫ్ అసలు అబ్బా సినిమా అయిపోయిందా అమ్మ ఇంకా ఉంటే బాగున్నారా బాబు అని అక్కడ డిసప్పాయింట్ అయ్యారు. కానీ త్రూ అవుట్ లెంత్ ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ కూడా ఏంద్ర ఈ లాగ్ ఏంది, ఏంద్ర ఈ స్టోరీ ఏంద్ర ఎవడు కనిపిద్ది అన్న. అసలు సినిమా అయిపోయిందా, అప్పుడే 2.5 గంటలు అయిపోయిందా అనిపించింది అన్న. సినిమా ఆ రేంజ్ లో ఉంది. 2025 హనుమాన్ పార్ట్ 2 అసలు బాహుబలి రికార్డు బదులు కొడుతుంది. ఎందుకంటే అన్న గెటప్ సీన్ చిన్న క్యారెక్టర్ ఉంటది, సైడ్ క్యారెక్టర్. అసలు లెంత్ కాదు కానీ ఓన్లీ సోలో అన్న, సింగిల్ సత్య సింగిల్ సోలో 1 man పర్ఫార్మెన్స్ చేస్తాడు. రాకేష్ మాస్టర్ ఫైట్ మాస్టర్ అదే విలన్ గా ఉంటాడు అన్న. విలన్ గా ఉంటాడు కానీ కామెడీ ఒక చిన్న ఫైట్ లో ఉంటాడు. ఒక 10 నిమిషాలు పోగంట ఉంటది కానీ ఆ 10 నిమిషాలు పోగంట కూడా ఒక లెవెల్ జనాలు మామూలుగా నవ్వేయలేదు. రాకేష్ మాస్టర్ గారు లేకపోయినా కానీ ఆయన చూసుకుని జనాలు మళ్ళీ ఒక్కసారి ఆయన తలుచుకుని నవ్వు కూడా అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఆయన లేకపోయినా కూడా నిజంగా ఆయన మళ్ళీ ఆయన ఈ సినిమా చూసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది అన్న. నిజంగా సూపర్ హైలైట్స్ ఏంటి మూవీలో అన్న. హైలైట్స్ అంటే నిజంగా ఆ విజువల్స్ అన్న. నిజంగా ఆ విజువల్స్ గానీ, సత్య పర్ఫార్మెన్స్ గానీ, ఆ కెమెరా వర్క్ గానీ, అసలు నిజంగా ఆ కెమెరా షార్ట్స్ అసలు ఏమన్నా యాంగిల్స్ లో పెట్టి షార్ట్స్ ఫైటింగ్స్ లో అయితే అన్న వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సూపర్ అన్న. నాకైతే మాత్రం ఆ విఎఫ్ఎక్స్ అన్నేటే లేదు కానీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కవర్ చేశారు. కానీ బాహుబలి సినిమా కూడా ఈ రేంజ్ లో చేసి ఉండరేమో అన్నట్టు అనిపించింది అన్న. రేపు వచ్చే పెద్ద సినిమా పోటీస్తుందా మరి? డెఫినెట్ అన్న. రేపు పొద్దున్న వచ్చే గుంటూరు కారానికి రేపు ఒక్కరోజే థియేటర్ లో, నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్ లో కేవలం హనుమాన్ కే. ఈ సంక్రాంతి 2025 సంక్రాంతికి హనుమాన్ తిరిగేలేదు, రాసి పెట్టుకోండి అంతే.